మరోసారి కలుసుకున్నందుకు చాలా గౌరవాన్ని ఉంది. పద్మా మేడం గారికి, కమలా మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. బలవంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ కూర్చోబెట్టారు. చిన్నతనంలో పూర్తిగా నాస్తికుడిగా ఉండేవాడిని. తల్లిదండ్రుల మాట వినకుండా ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిపోయి సినిమా వ్యామోహంతో మొత్తం కాలాన్ని, ధనాన్ని పూర్తిగా వ్యర్థం చేసుకునేవాడిని. నిజామాబాద్లో తెలంగాణ ప్రాంతం, అక్కడ ఒక పల్లెటూరులో ఉంటూ గ్రూపులు మెయింటైన్ చేస్తూ ఇంట్లో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి బయటంతా ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ అలా తిరుగుతున్న రోజులు. మా తండ్రి గారు ముఖ్యంగా సాయిబాబా భక్తులు. ఇంట్లో మాస్టర్ గారు రాసిన ఫస్ట్ ఎడిషన్ మా ఇంటికి వచ్చినప్పుడు షిరిడీలో ఎవరో చెప్తే భరద్వాజ్ మాస్టర్ గారికి రాసి ఆ బుక్ తెప్పించుకున్నాను. అప్పుడప్పుడు ఇంటికి తిరిగి వచ్చి నవలు చదివినట్టుగా ఆ బుక్ చదివేవాడు. అక్కడక్కడ బాబా అంత ముసలాకారంలో ఉండి ఇంత గొప్పగా ఎలా సేవ చేయగలుగుతాడు. ఎవరైనా వయసులో ఉంటే వాళ్ళకి శక్తి అధికంగా ఉంటుంది. ఆయన చూడడానికేమో రాయి మీద ముసలాకారంలో కూర్చొని ఉన్నాడు. నిజంగా ఆయనకు అంత శక్తి ఉందా అంటూ అటు ఇటు తిప్పేసి ఇతరేసేవాడిని. ఆ బుక్ గురించి అసలు పట్టించుకునేవాడిని కాదు. ఆ బుక్ లో వెనక్కి తిప్పితే భరద్వాజ్ గారి ఫోటో ఉండేది. అప్పట్లో లేఖగా తయారై ఇన్షర్ట్ వేసుకొని కాలేజీకి వచ్చేవారు. ఇదేమో ఇంత గడ్డం పెంచుకొని తన పంతం చేసుకోగా మాస్టర్ గారి సేవ ఎందుకు చేసుకుంటున్నాడు, ఆ ముసలాయన గురించి మనంతా ఎందుకు చంపుతున్నాడు అని ఒక బాధలో ఉండేవాడిని. అయితే అక్కడ మా ఊర్లో ఒక తల్లిదండ్రులను చాలా సులభంగా మోసం చేసేవాడు. రాత్రిపూట బయట పడుకొని వాళ్ళంతా లోపల పడుకుంటే నేను ఒక్కటే బయట పడుకునేవాడు. ఆ దిండు అవన్నీ సర్దేసి బయట ఫ్రెండ్స్తో రాత్రి 2 గంటల వరకు కబుర్లు కాలక్షేపం చేసి వచ్చి పడుకునేవాడు. అప్పుడప్పుడు ఊర్లో జరిగే డ్రామా ఒకటి ఉండేది, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అర్ధరాత్రి 2 గంటల వరకు డ్రామా జరిగింది. మేము చూసి వచ్చేవాళ్ళం. ఒకరోజు ఏం జరిగిందంటే డ్రామా చూస్తున్నాం, మధ్యలో విపరీతమైన వర్షం మొదలైంది. ఎంత పరిగెత్తుకొచ్చేసినా ఇంట్లో దొరికిపోవడం జరిగింది. అప్పటికే వర్షం వస్తుందని మా తండ్రి గారు బయటకు వచ్చి ఆ మంచం మీద లేకపోవడం, ఆ దిల్లు అవన్నీ పెట్టి ఉండగా చూసి వీడు మనల్ని మోసం చేశాడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు అని చెప్పేసి మొత్తం లోపల వేసుకొని గెల్లం పెట్టేస్తున్నారు. నేను ఇప్పుడు తలుపు కొడితే దొరికిపోతాను, అందుకే ఏమీ తెలియనట్టు ఆ అరుగు మీద ముందు ముడుచుకొని పడుకున్నట్టు యాక్ట్ చేస్తున్నాను. మళ్ళీ కొద్దిసేపటికి మా నాన్నగారు బయటకు వచ్చి, నాకు ఈ రోజు కూడా బాగా తెలుసు, కాలుతో ఇలా ఇలా తట్టి లోపలికి వచ్చి పడుకోవాలన్నారు. అంటే ఆయనకి నన్ను చేతితో తట్టడానికి కూడా మనసు రాలేదు. మన తల్లిదండ్రులంతా అంతే కదా, ఎప్పుడో ఒక రోజు మన మీద ఏదో కారణంగా వాళ్ళు కింద వహించి ఉంటారు. ఈ సంగతి నాకు ఈ రోజు దాకా ఎందుకు గుర్తొస్తుందంటే, అలాంటి ఎన్ని తప్పులు చేసినా మాస్టర్ గారు గుండెల్లో పెట్టుకున్నారు తప్పితే చిన్నవాడి కింద కూడా నా మీద వహించలేదు. అలా గొడవలకు వెళ్తున్న సందర్భంలో నాకు ఒక మిత్రుడికి ఒక ఆలోచన వచ్చింది. మనల్ని చూసి జనాలు భయపడాలంటే మన దగ్గర ఫిజికల్ గా అపియరెన్స్ లేదు, చాలా పక్కగా ఉండేవాళ్ళు. మనం చూసి భయపడాలి, మన గొడవలకి రాకూడదు మనం చూస్తే అని ఒక మిత్రుడి సలహా ప్రకారం ఢిల్లీ నుంచి ఒక గన్ను తెప్పించడం జరిగింది. అంటే గన్ను చేతిలో తీసుకుంటే మనకేదో వచ్చేస్తుంది పవర్, అవతల వాళ్ళు భయపడతారని ఒక అమాయకత్వం తప్పితే దాని పర్యావసనం మనకు తెలియదు. ఇంకోటి అప్పుడు ఆ రోజుల్లో సినిమా పిచ్చి విపరీతంగా ఉండేది. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి ఒక హీరోకి ఆ సినిమా థియేటర్ ఒకటి ఉండేది, అక్కడ కట్అవుట్లు పెట్టుకుంటూ మా గ్రూప్తో మాకు మేము పిలుపునిచ్చేసుకొని ఆల్ ఇండియా లెవెల్ అధ్యక్షుడు, సెక్రటరీ మేము ప్రకటించేసుకొని ఆ ఇంటర్వ్యూలో ఎంతమంది వచ్చి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారో చూస్తూ ఉండేవాళ్ళు. ఆ గన్ వచ్చే విశేషం ఎలాంటిదంటే మా జీవితాన్ని అద్భుతమైన రీతిలో మనం తిప్పింది. మేము పోస్ట్ మ్యాన్ మేనేజ్ చేసాము. మాకు ఏది వచ్చినా పార్సల్ ఢిల్లీ నుంచి వస్తుంది కాబట్టి మాకు ఇవ్వమని. అయితే మా దురదృష్టం ఏంటంటే వాడు ఆ రోజు లీవ్లో ఉండడం, పోస్ట్ మాస్టర్కి మా నాన్నగారు బాగా తెలియడం వల్ల ఆ పార్సల్ తీసుకెళ్ళి మా నాన్నగారికి అందజేయడం జరిగింది. ఇంట్లో శ్మశాన వైరాగ్యం, ఎవరు మాట్లాడరు, నిద్రలేసి చూస్తే ఏం జరుగుతుందో మాకు తెలియదు.
ఎవరు మాట్లాడలేదు, ఏదో జరిగిందని తెలుసు. గుచ్చి అడిగితే పెద్ద క్లాస్ ఫిగర్. అప్పట్లో నక్సల్స్ ప్రాబ్లం విపరీతంగా ఉండేది తెలంగాణ ప్రాంతంలో. అంటే వీడు ఎక్కడ నక్సలైట్లో కలిసిపోతాడో, ఈ గన్ను, ఈ బుల్లెట్లు ఇవన్నీ ఏంటి, అవి లైసెన్స్ అవసరం లేని గన్ అది. మా నాన్నగారు ఎప్పుడే ఆ బుల్లెట్ని బావిలో పాడేసి, ఇంకా వీడు మన చేతిలో ఉంటే, ఈ ఊళ్ళో ఉంటే అసలు మనకు దక్కడు ఇంకా అని చెప్పేసి నన్ను తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారు. దానికంటే ముఖ్యంగా ఆయన షిరిడి సాయి భక్తుడు అవడం వల్ల నన్ను బలవంతాన షిరిడి తీసుకెళ్లారు. షిరిడి తీసుకెళ్ళిపోయి బాబా విగ్రహం ముందు కూర్చోబెట్టి, ఇక మీదట వీడు ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు, ఇక నుంచి వీడు నీ బిడ్డే, మా సంబంధం లేదు వీడు అని మొక్కుకోవడం జరిగింది. నాకు షిరిడి ఎంత కంపరంగా అనిపించిందంటే, ప్రశాంతంగా ఉంది. ఈ రోజుల్లో అలాంటి ప్రశాంతత అరుదుగా ఉంటుంది. నాకేమో ఎంతో వైబ్రెంట్గా ఉంటే నేను అలాంటి ప్రశాంత వాతావరణంలో ఇవ్వలేక వెళ్ళిపోదాం గోల చేసి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. అయితే నాకు షిరిడీలో ఎటువంటి ఫలితం నాకు కనపడలేదు. కానీ షిరిడీ వెళ్ళొచ్చిన పుణ్య ప్రభావం ఏంటంటే, మా బంధువుల ఇంటికి భరద్వాజ మాస్టర్ గారు వస్తున్నారు, వీడిని తీసుకెళ్తే ఏదైనా ఉపయోగం ఉంటుందని చెప్పి మా తల్లిదండ్రులు ఆలోచించి నన్ను తీసుకెళ్తే అక్కడ పలానా దగ్గరికి రావాలని చెప్తే నేను విజయవాడ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ విజయవాడ ప్రాంతంలో మా బంధువులందరినీ కలిసి ఎంతో ఆనందంగా ఉన్న సందర్భంలో సాయంత్రం 5 గంటల వేళ అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ అయ్యారు. మాస్టర్ గారు వస్తున్నారు అని చెప్పి అంత అలర్ట్గా చూస్తూ ఉంటే, ప్రశాంతమైన గంభీర వదనంతో ఆయన అలా నడుచుకుంటూ మా ముందుకు వస్తున్నారు. ఆయన వెనక ఒక 20 మంది ఆయన శిష్యులు ఉన్నారు. నేను ముందు నుంచి చూస్తున్నాను, ఎప్పుడో చూసిన గుర్తయింది ఫోటో. ఎలా ఉంటారు భరద్వాజ మాస్టర్ గారు చూద్దామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు అక్కడ 20 మంది మనుషులు ఆయన కోసం వెతుకుతున్నట్టు, ఎదురు చూస్తున్నట్టే ఆయనకి లేదు. గంభీరమైన చూపుతో పసుపు బంగారు రంగు ఛాయలో ముగ్ధ మనోహరంగా అలా నడుస్తూ మా ముందు నుంచి పాస్ అవుతా ఉంటే నేను ఒక షాక్ గురయ్యాను. నా జీవితంలో అంతటి తేజస్సు కలిగిన వ్యక్తిని నేను ఏ రోజు చూడలేదు. నేను సినిమాలు అంటూ ఎంతో తిరిగాను, మద్రాసు దాకా కూడా వెళ్ళొచ్చాను. కానీ ఎవరి దగ్గర అంతటి ఆయస్కాంత శక్తి నాకు కలగలేదు. ఆయన ఏంటి మనం ఉన్నట్టే పట్టించుకోడు. నేను ఇంకా ముందుకు వచ్చి ఆయన ముఖం పెట్టి చూసిన అసలు మనం ఉన్నట్టే పట్టించుకోకుండా ఆయన వెళ్ళిపోయారు. పైన విడదీశారు, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు. నా జీవితంలో మరొక అదృష్టం ఏం జరిగిందంటే, మా పిన్ని గారి అబ్బాయికి 104 డిగ్రీ జ్వరంతో ఫీవర్లో ఫిట్స్ చేయడం జరిగింది. ఆయన వచ్చిన 10 నిమిషాలు. ఎప్పుడైతే మాస్టర్ గారు పైన విడిదిలోకి వెళ్ళారో మా వాడేమో తెలివి తప్పి చేతులు కాళ్ళు కొంకర్లు పోయి కళ్ళన్నీ పైకి వెళ్ళిపోయి విపరీతమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ డాక్టర్ కానీ ఏ ఫెసిలిటీ లేదు, వెహికల్ కూడా లేదు తీసుకెళ్ళడానికి. మొత్తం అంతా రోధిస్తూ ఉన్నారు, గోలగా ఉన్నారు. అటువంటి సందర్భంలో మా నాన్నగారు ఆయన భుజాన్ని వేసుకొని 10 ఏళ్ల పిల్లాడు పైకి పరిగెడుతున్నాడు. నేనేమో అరుస్తున్నాను, పైన ఏముంది, ఆయన మామూలు మనిషి, అక్కడికి తీసుకెళ్తున్నాను. ఏమో ఏ మాట పట్టించుకోకుండా ఆయన తీసుకెళ్ళిపోయారు. మాస్టర్ గారి సన్నిధికి అందరూ పరిగెత్తుకొని వస్తుంటే ఆ పిల్లాడిని ఎత్తుకొని మాస్టర్ గారు బోధిస్తున్నారు. ఒక్క నిమిషం ఇలా ఆపారు, గందరగోళం చేయొద్దని. చెప్పాల్సినంతా చెప్పేసి ఒక్క నిమిషం చిరునవ్వుతో ఇలా తిరిగారు. నేనేమో మాస్టర్ గారి పక్కనే ఉన్నా, ఇక చూడడానికి ఒక మనిషిలా ఉన్నాడు, ఏం చేయగలుగుతాడా. బౌల్లో ఒక విభూతి తీసుకొని గుండె కానించుకున్నారు, వాడి నోట్లో వేశారు. వాడి బుట్టు తట్టి గాలి తగిలేలా పడుకోబెట్టాడు అన్నారు. మాస్టర్ గారు ఆశీర్వదించిన 5 నిమిషాల్లో వాడి ఫిట్స్ తగ్గిపోయింది. సినిమా హీరోలు చేసే చర్యలు ఎంతో గొప్పవని భావించుకునే నేను ఈ హీరో ఇంత దగ్గరలో ఒక విభూతితో మనిషి ప్రాణాన్ని బతికించడం అనేది నా జీవితంలో నేను చూసిన మొట్టమొదటి మిరకిల్. ఆయన అంటే ఒక ఆయస్కాంత శక్తి వచ్చేసింది నాకు. ఈయన మనలాగా లేదు, ఈయనలో ఏదో తేజస్సు ఉంది. అసలు ఆయన నిజం చెప్పాలంటే మనందరం మనిషి రూపాల్లో ఉన్న రాక్షసులు మేము అనిపిస్తుంది. అరిషడ్వర్గాలనే గుణాలు మనలో ప్రకోపించి ఉంటాయి. కానీ మాస్టర్లో మనిషి అనే దానికి పరిపూర్ణమైన అర్థం మాస్టర్ గారు. ఎంత తేజస్సు, ఎంత శాంతంగా ఉండేవారంటే ఆయనే ఆయస్కాంతంగా చూస్తూ ఉండేవాడు. ఆయన ఉపన్యాసం మొదలుపెట్టారు, అందరం పిన్ డ్రాప్ సైలెన్స్గా వింటున్నాము. ఒక్కొక్క మాట ఆయన మాట్లాడుతుంటే నేను కొయ్యబారిపోతున్నాను. కారణం ఏంటంటే సినిమాల గురించి మొదలెట్టారు ఆయన. ఇది నా టాపిక్ మాట్లాడుతున్నాడు ఏంటా అని చెప్పి నేను కొయ్యబారిపోతే ఆయన మీ హీరో ఇలా చేస్తాడు, మా హీరో ఇలా చేస్తాడని కంపారిజన్ చేస్తూ ఒక 40 నిమిషాలు
నిమిషాలు ఉపన్యాసం ఇచ్చారు. నేను ఆశ్చర్యపోయి ఆయన హీరో షిరిడి సాయినాథుడు, నా హీరో ఆ రోజుల్లో నేను చేసే పనులన్నీ చెప్తున్నారు. ఆయన మీరు డబ్బు వ్యర్థం చేసుకుంటారు, కాలాన్ని వ్యర్థం చేసుకుంటారు. మా హీరో మీరు ఒక్క అడుగు వేస్తే 10 అడుగులు ముందుకు వస్తాడు. మీరు ఎన్ని చేసినా మీ హీరో మీ ముఖం కూడా చూడు, ఇలా చెప్పుకొచ్చారు. నేను షాక్ అయ్యా, ఈయన మొత్తం నా హిస్టరీ అంతా చెప్తున్నాడు ఏంటని. అది అయిపోయిన తర్వాత మా తల్లిదండ్రులు అడిగారు, మీరేమన్నా నా గురించి చెప్పారా అంటే అసలు మేము మీ గురించి చెప్పలేదని చెప్పారు. ఆయన సర్వజ్ఞుడైన విషయం నాకు అర్థమైంది. వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించాను. మాస్టర్ గారు ఒక బౌల్లో విభూతి తీసుకున్నారు. ఒక 2 minutes వరకు నా నుదిన అదిమి పెట్టి ఉంచారు. ఆ అదిమి పెట్టే సమయంలో ఎలా అవుతుందంటే, జనరల్గా ఎవరైనా విభూతి పెడితే ఇలా పెట్టి తీయడం అలవాటు. కానీ 2 minutes వరకు ఆయన అలా పెట్టి ఉంచేసరికి నాలో నెగిటివ్ ఫీలింగ్స్ అని క్రష్ అయిపోయి పాజిటివ్ ఫీలింగ్స్ డెవలప్ అవ్వడం నాలో గమనించాను. ఇంకా నాకు ఆయస్కాంతం లాగా ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయనకు తప్ప నా జీవితంలో ఎవరికి సేవ చేయకూడదు అనిపించి పదే ఆయన డిస్టర్బ్ చేస్తూ ఉండేవాడు. మాస్టర్ గారు మీరు కాఫీ తాగుతారా, మాస్టర్ గారు టీ తాగుతారా, నేను మంచినీళ్ళు తీసుకురాను. ఆయన ఒక మంచం మీద పడుకొని కాలు మీద కాలేసి బుక్ చదువుతూ ఉండేవాడు. నేను వెళ్ళి మాస్టర్ గారు తలుపులు ఓపెన్ చేసేవాడిని. మాస్టర్ గారు కాఫీ తెమ్మంటారా అనేవాడు. ఆయన తాగుతానంటే పరిగెత్తి స్పెషల్గా కాఫీ పెట్టించి ఆయన కాఫీ ఇస్తూ ఉండేవాడు. అయితే పూజ అంటే నేను ఎంతో విముఖత చెందేవాడు. మాస్టర్ గారు బయటికి వెళ్తుంటే నాకు నేను కిందకి దిగి వచ్చేసరికి ఆయన 20 మంది ఊరి అవతలకి వెళ్ళి ఒక పూజ చేయడానికి వెళ్తున్నాను. ఎవరో ఒక కొడుకు తీసుకొచ్చారు. నేను ఆ చేతిలోంచి లాగేసుకొని ఆయనకి నేను గొడుగు పట్టుకున్నాను. దాదాపు ఒక 4 కిలోమీటర్ల వరకు. మనం పూజ పొద్దున కూడా చేసాము. చక్రం ఆచారయామి ఇవన్నీ మనం చదువుతాము. కానీ ఆ రోజుల్లో నాకేం తెలియకుండానే మాస్టర్ గారికి నేను గొడుగు పట్టుకున్నాను. ఆయన నడుస్తూ ఉంటే మేమందరం చెప్పులేసుకున్నాం. అక్కడ పల్లేరు ముళ్ళు ఇవన్నీ ఆయన గుచ్చుకుంటుంటే నాకు ఎంతో బాధగా అనిపించింది. ఆయనకి ఎక్కడ కందిపోతాయో బాధాలని మాస్టర్ గారు నా చెప్పులేసుకుంటాను. ఒక్క సెకండ్ ఆయన చాలా తీక్షణంగా చూశారు. ఆ చూపు ఒక్క శక్తి ఎలా ఉంటుందంటే, అప్పుడు తీసిన ఫోటోలు ఈ రోజు కూడా ఉన్నాయి. మనం ఎవరో అలాంటి చూపు చూడం. మన లోపలికి తరాలకి తొంగి చూస్తున్నట్టు, మన హృదయాంతరాల్లోకి తొంగి చూస్తున్నట్టు విశేషంగా ఉండేది ఆయన చూపు. నాకు భయం వేసింది. నేనేం తప్పు మాట్లాడలేదు. ఆయన అద్భుతమైన పాదాలు ఎక్కడ కందిపోతాయో అని నేను అన్నాను కదా అని. మళ్ళీ నేను పరిగెడుతున్నాను, ఆయన నడుస్తున్నారు ఫాస్ట్గా. కొద్ది దూరం వెళ్ళాక మాస్టర్ గారు మళ్ళీ చెప్పలేసుకున్నాను, వినిపించుకోవట్లేదు. నేను మొండిపాటు పట్టి ఆయన ముందు అడ్డంగా నిలబడి చెప్పలేదు, నాకు వదిలేసి ఇప్పుడు వేసుకోవట్లేదు. చిన్నపిల్లవాడు మాట టీచర్ ఎలా ఇంటాడో అలా వినేసి బుద్ధిగా ఆయన నా చెప్పులు వేసుకొని నడవడం మొదలెట్టాను. నేను చెప్పులు లేకుండా ఆయన గొడుగు పట్టుకొని నడుస్తా ఉన్నాను. ఈ చిన్నపాటి సేవకి జీవితాంతమైన నాకు గొడుగు పట్టుకొని ఉన్నాడు. ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా ఒంగోలులో కూర్చొని స్వాతంత్రం కలగజేస్తా ఉన్నాడు. మళ్ళీ ఆయన వచ్చేసరికి నా చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళిపోయారు. నేను మళ్ళీ ఆయన పక్కనే కూర్చున్నాను. ఆయన ఎంకరేజ్ చేసేవాడు, మీకు ఏదైనా సమస్య ఉంటే అడగండి, ఏదైనా అడగండి అంటే నేను కూడా అడిగేసేవాడు. ఆయన చెప్పిన విషయాలే కానీ ఆయనతో అడగాలంటే, ఆయనతో మాట్లాడాలంటే అదొక కోరిక. ఆయన బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయంటే, నేను అబ్జర్వ్ చేసింది మాస్టర్ గారిలో ఏంటంటే, ప్రతి పనికి వచ్చేవాడు, పనికి మాలోడు ఆయన ఊరికి అలా నమస్కారం పెడితే ఆయన గుండె మీద ఇలా చేయి పెట్టుకునేవాడు. అంటే నాకు అర్థమయ్యేది ఏంటంటే, గుండెల్లో కొలువైన సాయినాథుడికి మన నమస్కారం డైరెక్ట్గా అందజేసేవారు ఆయన. మనం ఈ రోజుల్లో చాలా మంది నమస్కారం పెట్టుకుంటాం, మనం చేయి సగం కూడా లేదు, ఉంగుతాం కానీ ఎక్కడ ఇలా కూడా పెట్టాం మనం. కానీ ఆయన ఒక్కసారి నమస్కారం పెడితే ఇలా గుండె దగ్గర చేయాలిచ్చేవారు. ఆ రోజు తలుచుకుంటే మళ్ళీ తిరిగి రావు మనకు కదా అనిపిస్తుంది. ఆయన పూజ మొదలు పెడితే మనిషి భయపడిపోయేవారు. శరీరంలో అసలు భరద్వాజాన్ని దేహం ఉందా లేదా అని నాకు అర్థమయ్యేది కాదు. సాక్షాత్తు షిరిడి సాయినాథుడే కొలుస్తున్నట్టు ఉండేది. ఆయన పాదాభిషేకం చేసేవారు. రుద్రాభిషేకం చేస్తే మాన్యాస రుద్రాభిషేకం జరిగే ప్రతి మంత్రము ఆయన తీర్థం ఆయన పాదాల మీద పోస్తా ఉంటే ఆయన అసలు మన లోకంలోనే ఉండేవారు కాదు. ఆయన మెడలో పూలమాలలు వేస్తున్నారా, ఏ మంత్రాలు చదువుతున్నారా ఏది ఆయనకు తెలిసేది కాదు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో ఆయన కళ్ళు తెరిచి అలా లోకంలో చూస్తూ ఉండేవారు. నాకు ఆ రోజు ఏమనిపించిందంటే, సాక్షాత్ షిరిడి సాయినాథుడికే మనం పూజ చేసామనిపించింది. ఎందుకంటే నడయాడే దైవంగా మన కళ్ళ ముందు ఆయన తిరుగుతూ ఉండేవారు. మాస్టర్ గారు 3 రోజులు విగ్రహానికి పూజ చేశారు.
మాస్టర్ గారు ఒంగోలు బయలుదేరిన మరుక్షణం మేమంతా విగ్రహం ముందు కూర్చున్నాము. చూసేందులో కళ్ళు మెట్లు కొడిపే విగ్రహం కదిలిపోతుంది. నాకు అసలే సంశయాత్మకుడిని, ఇలాంటివి నేను నమ్మం కాబట్టి మా పక్కన బంధువులందరూ అడిగి ఆ విగ్రహం చూడండి మీకు ఏమైనా కదులుతుందా అంటే వాళ్ళందరూ మాకేం కదలట్లేదని చెప్పారు. కానీ తీక్షణంగా చూస్తే బాగా ఆవేశంతో ఊగిపోతున్నాడు. కొడతాను చంపేస్తాను అన్నట్టుగా ఊగిపోతున్నాడు. నేను చాలాసేపు ఒక 10 నిమిషాలు చాలా భయపడ్డాను, ఇలా జరిగింది ఏంటాను. మాస్టర్ గారికి నేను ఉత్తరం రాశాను, ఏంటండి నేను నమ్మని ఇలాంటివి, పక్కన తిరిగి చూస్తే ఏ విగ్రహం జడమైన వస్తువు కదలట్లేదు, కానీ మీరు పూజ చేసిన విగ్రహం మటుకు కదిలిపోతా ఉంది అంటే ఆయన దానికి సమాధానంగా ద్వారకామాయి అనుభవ మండపంలో బాబా అందించిన దర్శనం అని చెప్పేసి ఆయన ప్రింట్ చేశారు దాన్ని. ఇది నా నిజ జీవితంలో బాబాను లైవ్గా చూసిన సంఘటన. మాస్టర్ గారు వెళ్ళిపోతే మొత్తం ప్రాణం తీసేసినట్టు అయిపోయింది. కానీ మాస్టర్ గారి దగ్గర 20 మంది అంతా ఉంటే నాకు కలిగిన భావం ఏంటంటే కాపుతుని అడవిలో కూడా ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా, పులులున్నా, సింహాలున్నా ఆయన పక్కన కూర్చుంటే మనకి ఎటువంటి భయం అనేది కలగదనే భావం నాకు ఆ రోజు. నేను ఆ రోజు 16 సంవత్సరాలు పిల్లవాడిని. ఆయన దగ్గర ఉంటే చాలు మనకి ఎటువంటి బాధ ఉండదు అనే విషయం నాకు ఆ రోజు అర్థమైంది. ఎందుకంటే ఆయనలో భయరహితమైన స్థితిని నేను చూశాను. ప్రతి విషయంలో మనకు భయమే, రేపు ఏమవుతుందో, ఆరోగ్యం ఏమవుతుందో, మన వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుందో, ఏ సమస్య వస్తుందో. కానీ ఆయన ఎంత భయరహితంగా ఉండేవారంటే నిరంతరం బాబా చింతనలో గడిపేవారు. బాత్రూంలో కూడా టైం వేస్ట్ చేయకుండా బుక్ పట్టుకెళ్తా ఉండేవారు. ఆయన ఫాలో అవుతూ ఉండేవాడు. బాత్రూంలో బుక్ పట్టుకెళ్తున్నాడు, ఒక సెకండ్ టైం వేస్ట్ చేయట్లేదు. మనం ఎన్ని జీవితాలే మనం వ్యర్థం చేసేసుకుంటున్నాం. సరే మాస్టర్ గారు వెళ్ళిపోయారు, ఆయన ఉత్తరం రాశారు. మాస్టర్ గారు నాకేంటంటే రాత్రి బస్ ఎక్కితే భగవంతుడు నాకు కనబడ్డాడు, రాత్రి బస్ ఎక్కితే ఒంగోలులో పొద్దున్న దిగేస్తాం, ఆ భగవంతుడి పాదాల మీద పడతాం, మనకి ఏ కష్టం వచ్చినా ఆయన ఉన్నారు మనకి అని చెప్పేసి. అలాంటి సందర్భంలో ఒక ఉత్తరం రాశారు. ఏంటంటే మీరే నా గురుదేవులు, నేను ఏ పారాయణ చేయలేదు, ఏమీ చేయలేదు, కానీ నా మనసంతా మీరే అక్కమయించున్నారు కాబట్టి అని ఏవో మీ మ్యాటర్ రాశాను. ఆయన ఉత్తరం రాయలేదు నాకు. నేను ఒక వారం రోజులు ఎదురు చూశాను. ఎమ్మటే నాలో వేరే ఆలోచనలు, నాలాంటి వాడు ఉత్తరం రాస్తే ఆయన రిప్లై రాయడేమో, నేను పనికిరానేమో ఆయనకి. అయినా ఉండబట్టలేక రెండోసారి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో ఏం రాశారంటే, మళ్ళీ నేను ఇంతకుముందు రాశాను మీకు ఉత్తరం, మీరు నాకు లెటర్ రాయలేదు, నాలో జరుగుతున్న మార్పులు ఇవి, బాబా పట్ల కన్నా మీ పట్ల నాకు ఎక్కువ ప్రేమ పెరిగిపోతుందని రాస్తే సంతోషకరమైన ఉత్తరం ఆయన నాకు రిప్లై ఇచ్చేవారు. దాంట్లో ఏం రాస్తారంటే, సాయినాథుని చల్లని నీడ నీకు నా ద్వారా లభించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని రాస్తారా. అయితే నేను ఉత్తరంలో రాశాను, మీరే నా గురుదేవులు, నాకు మీరు తప్ప వేరే లోకం లేదు. తల్లిదండ్రులు చెప్పినా ఎవరు చెప్పినా నేను వినిపించుకోను, కానీ నాకు కలిగిన అనుభవం రీత్యా మీరే నా గురుదేవులు అంటే చాలా వరకు యాక్సెప్ట్ చేసేవారు కాదు. కానీ నా విషయం నన్ను యాక్సెప్ట్ చేసి శిష్యుడిగా గురువు చెప్పింది ఎలా పాటించాలి, నువ్వు విద్యార్థివి కనుక విద్యార్థిని ఎలా చేయాలి, తర్వాత ఏ పుస్తకాలు చదవాలి అంటూ చాలా సుదీర్ఘంగా ఉత్తరం రాశారు. రాసి బాబా పట్ల నీకు కలిగిన మార్పులు నాకు రాసి పంపుతా ఉండు అని రాశారు. పిఎస్ అని రాసి కింద ఏం రాస్తారు మాస్టర్ గారంటే, బాబా గురించిన నీ అనుభవాలు రాసి పంపు, అదే నువ్వు సాయికి చేసే స్తోత్రము అంటారు. అయితే నేను స్తోత్రం ఒక్కసారి సాయినాథుని చేశాను, మిగతా స్తోత్రం అంతా భరద్వాజ్ మాస్టర్ గారికే చేస్తాను. ఎందుకంటే నాకు ఇద్దరు అభిన్నులు. సాయినాథుడు అంటే భరద్వాజ్ గుర్తొస్తారు, భరద్వాజ్ గారు అంటే సాయినాథుడు గుర్తొస్తారు. నా జీవితంలో నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. మాస్టర్ గారిని కలవక ముందు సప్లిమెంటరీ ఇవన్నీ కూడా రాస్తూ పాస్ అవ్వలేదు. మాస్టర్ గారి యొక్క దర్శనం అయింది, నెక్స్ట్ అటెంప్ట్లో ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాను. ఒకసారి ఆయన అనుగ్రహం పొందిన తర్వాత ఆ పవర్ ఎలా వచ్చేసిందంటే 3 సంవత్సరాల డిగ్రీ కోర్సు వరుసగా రాసుకుంటూ ఒక 15 రోజుల్లో మొత్తం డిగ్రీ పరీక్షలు రాసి డిగ్రీ పాస్ అయిపోయాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, డబుల్ డిగ్రీ చేశాను, ఎన్నో డిగ్రీలు మాస్టర్ గారి తర్వాత నాకు వచ్చింది. ఎంబీఏ, నేను ఎంబీఏ చదివాను. ఒక పక్క ఎల్ఎల్బి ఒక యూనివర్సిటీలో చదవాలి, సేమ్ టైంలో ఎంబీఏ ఇంకో యూనివర్సిటీలో, ఎందుకంటే డబుల్ డిగ్రీకి నాకు 2 టీసీలు ఉన్నాయి. ఇదంతా మాస్టర్ గారు ప్రసాదించిన భిక్ష. మాస్టర్ గారిని నేను గురువుగా ఎన్నుకున్నాను. ఆయన ఏం చెప్పేవారంటే సత్సంగాలు చేయమని చెప్పారు. నేను మాస్టర్ గారి పాదాల దగ్గర కూర్చున్నాను. ఆయన తిరిగి
నువ్వు హైదరాబాద్లో ఉంటావు కాబట్టి హైదరాబాద్ రైల్వే స్టేషన్లో నాంపల్లి బాబా గారు అని మహాత్ములు ఉంటారు, నీకు వీలున్నంత వరకు ఆయన సేవించుకో అని చెప్తే నాకు నాంపల్లి బాబా గారి గురించి ఏమాత్రం తెలియదు. కానీ గురుదేవులు చెప్పారు, అంతకు మించి మనకు అవసరం లేదు. ఆ రోజు నుంచి రైల్వే స్టేషన్లో కూర్చున్నప్పటి నుంచి ఆయన సేవ చేసుకుంటూ ఉంటాను. చిట్ట చివరికి నాంపల్లి బాబా గారి సమాధి రోజు కూడా నేను ఉన్నాను. ఇది మాస్టర్ గారు ప్రసాదించిన భిక్ష. ఎంతో మంది మహాత్ములు నా ప్రమేయం లేకుండానే మాస్టర్ గారి యొక్క అనుగ్రహానికి పాత్రుడైనందువల్ల వారి దర్శన ఆశీస్సులు నాకు లభ్యమైనవి. మాస్టర్ గారు ఇచ్చిన జీవితం ఇది. చావు నుంచి కూడా నేను తప్పించుకున్నాను. మాస్టర్ గారికి ఏ సమస్య అయినా ఒక ఉత్తరం రాస్తే రిప్లై వచ్చేసింది. 75 వారాలు నువ్వు సత్సంగం చేయంటే నేను పంజాగుట్ట సాయిబాబా గుడిలో ఆయన ఆదేశాన్ని అనుసరించి నేను సత్సంగం చేయడం జరిగింది. తర్వాత ఎంబీఏ సీట్ వచ్చిన తర్వాత నా ప్రాంతం వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంట్లో కూడా ఎంత ప్రశాంతత వచ్చేదంటే నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఇంతకుముందు ఎంత రాడికల్ భావాలతో ఉండేవాడివి, మాస్టర్ యొక్క అనుగ్రహానికి పాత్రమైన తర్వాత నీ లైఫ్ ఎలా చేంజ్ అయిందని. ఎంబీఏలో నేను క్లాస్ ఫస్ట్ అండి. అది కేవలం ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేని కుర్రాడిని మాస్టర్ గారి యొక్క అనుగ్రహం పొందిన తర్వాత ఎల్ఎల్బీలో కానీ ఎంబీఏలో కానీ నేను క్లాస్ ఫస్ట్గా స్టేజ్ ఎక్కి మెడల్స్ తీసుకుంటా ఉంటే అది మాస్టర్ గారు ప్రసాదించిన భిక్ష తప్ప మరొకటి కాదు. అంతటి అనుగ్రహం ఇచ్చేవారు. నా జీవితంలో నేను గమనించింది ఏంటంటే గురువు శిష్యుడిని తన కంటి చూపుతో కాపాడతాడు. తాబేలు తన పిల్లల్ని ఆ ఓటు నుంచి ఈ ఓటుకి ఎలా అయితే తన చూపుతో పెంచుతుందో మాస్టర్ గారి యొక్క రక్షణ నాకు అలా అనుభవం అవుతూ ఉండేది. సడన్ గా ఒక వ్యక్తి వచ్చి చెప్పారు నాకు, మాస్టర్ గారు సమాధి అయ్యారు. నాకు అర్థం కాలేదు. రాత్రి ఎక్కితే పొద్దున్న మిగతా ఒంగోలు, అలాంటిది మాస్టర్ గారు లేరు అనేసరికి జీవితం శూన్యమైపోయింది. ఎంతో బాధపడ్డాను. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఉత్తరాలు, నాకు రాసిన లెటర్స్ ఇవన్నీ చిరస్మరణీయంగా ఉన్నాయి. తర్వాత నా పరిస్థితి ఏంటి? మాస్టర్ గారు సమాధి అయ్యారు. ఇంతకుముందు అయితే నాకు ఏది పడితే మాస్టర్ గారిని అడిగేవాడిని. ఇప్పుడు జీవితం ఏంటంటే ఒక 10-12 ఏళ్ళు నేను మాస్టర్ గారి కోసం, మాస్టర్ గారు చూపించిన మహాత్ముల వరకు ఎంత తిరిగినా మాస్టర్ గారు మన మీద చూపించిన ప్రేమ ఈ జీవితంలో మళ్ళీ ఎవరు ఇవ్వలేరనే నిర్ణయానికి వచ్చాను నేను. దాదాపు 12 ఏళ్ళ తర్వాత మాస్టర్ గారు స్వప్న దర్శనం ఇచ్చారు. ఆ స్వప్నం ఎలా ఉంది అంటే జీవ కణాలన్నీ కూడా చివరి దశకు చేరుకుంటే ఆతృతగా మాస్టర్ గారి కోసం ఎదురు చూస్తుంటే ఆయన అలా ప్రత్యక్షమయ్యారు. ఆయన కోసం ఎంతో మంది భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. నేను ఒక పక్క నిలబడ్డాను. ఆయన దర్శనం ఇవ్వడమే మృత కణాలు కూడా బ్రతికే కణాలుగా మారిపోయి నిస్సత్వం అంతా పోయి మళ్ళీ నేను మాస్టర్ గారి లైవ్గా చూస్తున్నంత భావం వచ్చింది నాకు. మాస్టర్ గారు అన్నారు, రే నేను లేనని బాధపడతావు ఎందుకురా, నువ్వు తలుచుకుంటే నీ ఎదుటనే ఉన్నాను కదరా అన్నారు. ఆ స్వప్నంలో ఆయనకి చేతులు జోడించి నేను ఆయన పాదాలను అశ్రు నినాదంతో అభిషేకిస్తున్నాను. ఆయన అన్నారు, నాకు టీ ఇంతమంది ఉన్నారు కదరా, టీ పట్టరా బయటికి వెళ్ళి అన్నారు. నాకు అర్థం కాలేదు. ఆ స్వప్నం అక్కడితో ముగిసింది. మరి నేను టీ ఎవరికి ఇవ్వాలి? మాస్టర్ గారు టీ అడిగారు. అప్పుడు అమ్మగారితో సాన్నిధ్యం బాగుండేది. అమ్మగారి దగ్గరికి వెళ్ళాను. అమ్మ ఇలా మాస్టర్ గారు టీ అడిగారు, ఆయన ప్రతిరూపం మీరు అంగీకరిస్తే మీకు ఇస్తానంటే అమ్మగారు ఒప్పుకున్నారు. నేను టీ తీసుకొచ్చి ఇచ్చాను. అమ్మగారు దాదాపు అక్కడ ఉన్న భక్తులందరి కప్పుల్లో పోసి స్వయంగా మాస్టర్ గారికి నైవేద్యం ఇచ్చి అది మహాప్రసాదంగా అమ్మగారు కూడా తీసుకోవడం చూస్తే మాస్టర్ గారి యొక్క నిర్ణయం అమ్మగారికి ఎంత శిరోధార్యమో అని నాకు అనిపించింది. నా జీవితంలో నేను తెలుసుకుంది ఏంటంటే మాస్టర్ గారిని సంపూర్ణంగా అర్థం చేసుకుని ఎవరైనా ఉన్నారు అంటే అది అమ్మగారు. అందరికీ కొంతవరకు తెలుసు మాస్టర్ గారి యొక్క స్థితి, కానీ పరిపూర్ణంగా మాస్టర్ గారినే ప్రాణంగా భావిస్తూ జీవిస్తున్న అమ్మగారిని చూస్తే అమ్మగారిలో ఒక గంట కూడా నేను ఉండలేదు. శరీరం సహకరించకుండా కూడా మనందరికీ దర్శనాలు ఇస్తూ ఉంటే ఆవిడ ముందు కూర్చొని నేను అనుకునే ఉన్నాను, ఒక గంట కూడా అమ్మగారిలో మనం ఉండలేము. ఆవిడ ఎంతటి గొప్ప స్థితిలో ఉన్నారు అమ్మగారు. సాక్షాత్తు మూర్తి మించిన సాయినాథుని ప్రేమతత్వమే మాస్టర్ గారు. మాస్టర్ గారు భౌతికంగా ఉన్నారు. సేమ్ నాకు జరిగిన ప్రాబ్లమే ఇంకొక కుర్రాడికి జరిగింది. నా ఎమ్మడి ఉండేవాడు అతను ఒక రోజు మా రూమ్కి వచ్చి, నేను అన్నయ్య పోషణలో ఉన్నాను, మా తండ్రి గారు చనిపోయారు, అతను డిప్లొమా ఫెయిల్ అయ్యాడు.
ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు, సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా అన్నాడు. నాకు మాస్టర్ గారు ఎంతటి నమ్మకం అంటే సాక్షాత్ భగవంత్ స్వరూపుడే నా చేతిలో ఉన్నాడు, నా జేబులో ఉన్నాడు అనుకునేవాడు. అతను సూసైడ్ గురించి మాట్లాడుతుంటే నేను చెప్పాను, నువ్వు సూసైడ్ దాకా వెళ్ళటం లేదు, నేను చెప్పినట్టు చెయ్యి, ఈసారి నువ్వు తప్పకుండా డిప్లొమా పాస్ అయిపోతావు. అతను 3 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. చనిపోయే ఆలోచన చేస్తున్న అతను నా దగ్గర చివరి చూపు కోసం వచ్చాడు. మాస్టర్ గారు భౌతికంగా ఒంగోలులో ఉన్నారు. నేను చెప్పాను, నువ్వు ఈసారి పరీక్ష రాయి, నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు పాస్ అవ్వకపోతే నన్ను అడుగు, నువ్వు తప్పకుండా పాస్ అయిపోతావు అతనికి మాట ఇచ్చాను. నాకేంటంటే మాస్టర్ గారికి అంత నమ్మకం. తర్వాత మాస్టర్ గారికి ప్రేయర్ చేశాను, మాస్టర్ గారికి లెటర్ రాశాను. మాస్టర్ గారు తెలుసో తెలియకో మీ తరఫున నేను వకాల్తా పుచ్చుకున్నాను, అతను పాస్ అయ్యేలా చూడని చెప్పారు. అతను కొన్ని టిప్స్ చెప్పాను. ప్రతిరోజు ఎగ్జామ్ ఉన్న రోజు బాబా గుడికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని ఒక విభూతి తీసుకొని ఆ పేపర్ మీద పెట్టు, నీకు తోచిన సమాధానం రాయి, నువ్వు తప్పకుండా పాస్ అవుతావని చెప్పారు. మాస్టర్ గారు ఒంగోలులో ఉన్నారు. నా తప్పన నా ప్రేయర్ మాస్టర్ గారికి చెప్పారు. మాస్టర్ గారు తెలుసో తెలియకో నేను అతనికి మాట ఇచ్చాను, మీరు కాపాడండి లేకపోతే సూసైడ్ చేసుకుంటానన్నాడు. ఒక నవ్వు నవ్వారు మాస్టర్ గారు. అతను ఎగ్జామ్ రాసి వచ్చి చెప్పాడు బాగా రాశానని. రిజల్ట్ వచ్చిన తర్వాత అతను పాస్ అయిపోయాడు. పాస్ అయ్యాక అందరితో ఉండకుండా నా దగ్గరికి వచ్చి మీరు ఏం చెప్తే నేను చేశాను, నేను పాస్ అయిపోయాను, నా జీవితం సమయం అయిపోయింది, నేను ఇప్పుడు ఇంజనీరింగ్కి వెళ్తున్నాను. ఆయన వచ్చి ఏమంటాడంటే, ఇక నుంచి నా జీవితం అంతా భరద్వాజ్ గారికి సాయినాథుడికి అంకితం చేద్దాం అనుకుంటున్నాను. నేను అప్పుడు 1 గంట సేపు క్లాస్ పెట్టాను. వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళని నమ్ముకొని మన జీవితంలో పైకి రావడం. అలాంటిది ఉన్న చదువు వదులుకొని నువ్వు వేరే వ్యాపకాలు చేస్తే ఊరుకోరు అని చెప్పాను. మా ఇద్దరికి 20 ఏళ్ళు ఎడబాటు వచ్చింది. మొన్న ఈ మధ్య అతను కనబడ్డాడు. నేను ఒక షాపింగ్ మాల్కి వెళ్తే వెనక నుంచి వచ్చి వాడేస్తున్నాడు. అతను వేరే ఊరికి వెళ్ళిపోయాడు, నేను వేరే ఊళ్ళో ఉన్నాను. తర్వాత ఒక టైం అనుకొని ఆ టైం కలిసి అసలు మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. 22 సంవత్సరాల తర్వాత అతను కనిపించి SEW అనే 1000 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలో అతను జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇది మాస్టర్ గారు అనుకున్నాను. నిష్కామ కర్మకు మారుపైన మాస్టర్ గారు. లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఒంగోలు వెళ్ళిపోతాను నేను. ఒంగోలు వెళ్ళిపోయే సమయంలో నాకు పెళ్ళి 8 సంవత్సరాలు అయింది. కంపెనీలోకి ఎలా వచ్చాను కూడా తెలియదు. ఫోర్స్తో నేను కంపెనీలో జాయిన్ అయ్యాను మాస్టర్ గారి ప్రోత్సాహంతో. 8 సంవత్సరాలు అయింది, సంతానం లేదు, మిస్క్యారేజ్ అవుతుంది. ఇంట్లో అంతా గొడవలు పెడుతున్నారు. మాట్లాడితే ఒంగోలు వెళ్ళిపోతాడు, మన ఇంటి పరిస్థితులు చూసుకోవాలి. నేను ఎవరి మాట పట్టించుకునేవాడిని కాదు. ఒంగోలు అంటే నాకు పుట్టిల్లులా అనిపిస్తుంది. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవడం, మనసంతా ఆయన చేసుకోవడం, ఆయన సమస్య చెప్పుకోవడం, వచ్చేయడం. అయితే కొన్ని సందర్భాల్లో బాగా దుఃఖం వేసి మాస్టర్ గారి దగ్గర చెప్పుకున్నాను, ఏంటండి అందరూ నన్ను తిట్టేస్తున్నారు, ఇంట్లో పరిస్థితి ఇట్లా ఉంది, సంతానం నాకు ఏం చేస్తారో తెలియదు, సంవత్సరం లోపల నాకు ఒక బిడ్డను ప్రసాదించండి, మీ పేరు పెట్టుకుంటానన్నాను. బాగా దుఃఖంతో మాస్టర్ గారికి విపరీతంగా నేను ప్రేయర్ చేసుకున్నాను. ఇంటికి తిరిగి వచ్చాను. తర్వాత 3-4 నెలలకే అవసరమై డాక్టర్ దగ్గర పరీక్షకి వెళ్తే డాక్టర్స్ ఏమన్నారంటే మీకు ట్విన్స్ వస్తున్నారు అని చెప్పారు. నాకు షాక్ అయ్యాను. నేను ఒక్క బిడ్డని ఏమయ్యా నీ పేరు పెట్టుకుంటా అంటే నువ్వు ఇద్దరిని ఇస్తా అంటున్నావు, ఇప్పుడు ఇద్దరిని నేను పోషించగలనా ఎట్ ఏ టైం? మళ్ళీ అది కూడా సమస్య మాస్టర్ గారి దగ్గర. ఏం చేయాలో అర్థం కాదు, నా చేతిలో ఏం లేదు. అయితే డాక్టర్లు కొంచెం కేర్ఫుల్గా ఉండమని మా మిస్సెస్ గురించి చెప్పారు. నేనేమో సప్తాహ పారాయణ చేద్దామని షిరిడి వెళ్ళాను. 5వ నెల వచ్చింది. అర్ధరాత్రి మా మిస్సెస్ వేసేసరికి విపరీతంగా బ్లీడింగ్ అయిపోతాం. ఏం చేయాలో తెలియక నాకు ఫోన్ కొడుతుంటే నేనేమో షిరిడీలో ఉన్నాను, నా మొబైల్ దొరకట్లేదు. విపరీతంగా బ్లీడింగ్ అంటే ఇల్లంతా బ్లడ్. అప్పటికప్పుడు ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపిస్తే అంబులెన్స్ పరిగెత్తుకొని వచ్చి వాళ్ళు చూసి సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉందని అరగంటలో ఫాస్ట్గా డాక్టర్ తీసుకెళ్ళి అర్ధరాత్రి డాక్టర్ లేపి మ్యాటర్ ఏంటని చెప్తే డాక్టర్ కూడా కంగారు పడ్డారు. డాక్టర్ మనసులో ఏమనుకుందంటే ఖచ్చితంగా ఒక శాఖ అయినా పోయి ఉంటుంది, అందుకే ఇంత ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది అనుకున్నారు. ఎర్లీ మార్నింగ్ 7 o'clock లేచాను. నా కార్యక్రమాలు చూసుకొని నేను బయటికి వస్తుంటే సెల్లో మిస్ కాల్స్ వచ్చింది. అప్పుడు నేను కాంటాక్ట్ చేస్తే రాత్రంతా ఇలా జరిగింది, మేము హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాము, ఏం చేయాలో తెలియట్లేదు, బాబాకి మాస్టర్ గారికి బాగా ప్రేయర్ చేసుకోమని చెప్పి అక్కడ మా మిస్సెస్ ఏడుస్తాం. అటువంటి సందర్భంలో
మనసు ఒక్కసారిగా నాకు స్తబ్దత వచ్చేసింది. నేనేం చెప్పానంటే, ఈ భూమి మీద ఉన్న అద్భుతమైన పుణ్యక్షేత్రం షిరిడీలో ఉన్నంత వరకు మనకి ఏదైనా చెడు జరిగిందంటే ఇంక ఈ ప్రపంచంలో ఈ విశ్వంలోనే మనల్ని కాపాడేవాడు ఎవరు లేరు. నేను మా మిత్రులకు చెప్పిన మాట ఇది. మాస్టర్ గారినే ఓపికగా, మాస్టర్ గారినే ప్రాణంగా పెట్టి బతుకుతున్నాం. ఏది జరిగినా ఆయన ప్రసాదంగా తీసుకుందాం, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పాను. అది మా మిస్సెస్ ఏమందంటే, డాక్టర్ స్పిన్స్ అని చెప్పారు కాబట్టి 2 కిలోలు పాలకోవా తీసుకొని అక్కడ బాబా పేరు నైవేద్యం పనిచేయమని చెప్పారు. సరే అది నేను చేస్తానని చెప్పాను. మనసులో ఎలాంటి టెన్షన్ లేదు, ఎందుకంటే ఇంకా షిరిడీ కన్నా మించిన పుణ్యక్షేత్రం నాకు ఎక్కడా లేదు కాబట్టి. డాక్టర్ ఏమనుకుందంటే 11 గంటలకు ఎక్స్రే తీస్తే కానీ నేను ఏం చెప్పలేనని చెప్పారు. 11 o'clock ఎక్స్రే తీసుకెళ్లారు. అప్పటికే బ్లీడింగ్ అనేది ఆగడానికి మందులు ఇచ్చారు. 12 కల్లా మళ్ళీ ఫోన్ వచ్చింది, అక్కడ ఆర్ఎఫ్ జరుగుతుంది షిరిడీ సాయినాథునికి. డాక్టరే ఆశ్చర్యపోయిందంట, 2 sacks ఇంటాక్ట్ గా ఉన్నాయి, మరి ఎందుకు బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి ఎందుకు అలా వచ్చిందో తెలియదు. మాస్టర్ గారి ఆశీర్వాదంతో నాకు కవల పిల్లలు పుట్టారు, 2 అబ్బాయిలు. అయితే మొట్టమొదటి పిల్లవాడికి సాయి భరద్వాజాన్ని పెడతా అనుకున్నాను కాబట్టి 2వ వాడికి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అమ్మగారి దగ్గర తీసుకెళ్ళాను. అమ్మ ఇది పరిస్థితి, ఏం చేయమంటారన్న. అమ్మగారు 1 సెకండ్ ధ్యానం చేసుకొని దత్త భరద్వాజ పేరు పెట్టమన్నారు. మా వదిన గారికి ప్రాణాంతకమైన సమస్య వచ్చింది. కుటుంబం అంతా విచ్చలవిడికి వచ్చారు. అంటే చచ్చిపోవడం ఒకటే, ఇంకా మాకు వేరే దారి లేదని ఏడుస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీలో. నేను ఏం చేయలేని పరిస్థితి. ఒకరోజు నన్ను పట్టుకొని బాగా ఏడుస్తూ, మాకు ఏదైనా దారి చూపండి, మీరు మాస్టర్ గారు దగ్గరికి వెళ్తారు కదా అంటే నేనేం చేయగలుగుతాను. నేను ఒకటే చెప్పాను, నాకు తెలిసిన పెళ్లి ఏదైనా ఉంది అంటే అది మన విశ్వగురు మాస్టర్ గారు, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను మాస్టర్ గారి దగ్గరికి అని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. సొల్యూషన్ లేదనుకున్న సమస్య, జీవన్మరణ సమస్య. మాస్టర్ గారికి చెప్పుకున్నాను, పారాయణ చేయమంటే ఆవిడ ఏమంటారంటే, పుస్తకం తీస్తే ఆ దుఃఖంతో చదవలేకపోతున్నాను, నేను అంత దుఃఖంలో ఉన్నాను, నేను పారాయణ కూడా చేయలేనని చెప్పేశారు. ఇంకా నేను ప్రేయర్ చేశాను. ఆవిడకి ఒకటే చెప్పాను, ఆయన సమాధిలో కూర్చొని నిరంతరం మనకి ప్రసాదం పంచుతా ఉన్నారు. మనం ఎంత తపనతో ఆయనకి ప్రేయర్ చేస్తుంటే అంత అద్భుతంగా ఆయన చూస్తారు, తప్పనిసరిగా మీ కోరికలు తీరుస్తారు, గట్టిగా పట్టుకోండి ఆయన అని చెప్పాను. ఎందుకంటే డాక్టర్లే ఆశ్చర్యపోయారు నాకు పిల్లల గురించి. ఖచ్చితంగా ఎంబీబీఎస్ డాక్టర్ ఏం చెప్పారంటే, ఒకసారి పోయి ఉంటారని అనుకున్నాను, బట్ మిరాక్యులస్ గా మీకు 2 బిడ్డలు ఇంటాక్ట్ గా ఉన్నారంటే అది బాబా మాస్టర్ గారి కరుణ అని డాక్టర్ సర్టిఫై చేశారు. ఇక్కడ మా వదిన గారికి అదే చెప్పాను, నాకున్న ఒకే ఒక్క పెళ్లిది అది మాస్టర్ గారు. మాస్టర్ గారికి దండం పెట్టుకున్నారు. 5-6 నెలల్లో సొల్యూషన్ లేని సమస్యకి పరిపూర్ణ సొల్యూషన్ దొరికి ఈరోజు ఎంత ఆనందంలో ఉన్నారు వాళ్ళ కుటుంబం అంటే, జీవితంలో చనిపోయే వరకు ప్రతి న్యూ ఇయర్ సెలబ్రేషన్, ఎందుకంటే నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్ మాస్టర్ గారి దగ్గర చేసుకుంటాను. ప్రతి డిసెంబర్ 30-31 మాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను. వాళ్ళు నాతో వాడు మొక్కుకోవడం జరిగింది. ఒక 4-5 ఏళ్ళ నుంచి సొల్యూషన్ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం మాస్టర్ గారి దగ్గర చేసుకుంటున్నాను. సమయం పెంచిపోయింది, మరోసారి కలిసినప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాను.